నేనే వచ్చి ఎవరిని అడగాల్సిన పని లేదు. మీ రేవంత్ అనే చాలు మీ మెడికల్ కాలేజ్ కందుకూరులు ఏనికే గెలిపియండి, మెజారిటీ ఇవ్వండి, మీకు మెడికల్ కాలేజ్ ఇచ్చే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇవాళ నేను అడిగేది ఒకటే, దురదృష్టవశాత్తు మన అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మణ గెలవలే. లక్ష్మణ గెలిచిన ఉంటే ఇవాళ మీ సమస్యలు తీరేది. సబితక్కని గెలిపించారు. మొన్న నేను ఏదో అన్నాని మా అక్కకు చాలా బాధ అయింది. కానీ ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నా, సబితక్క నువ్వు బీఆర్ఎస్లు ఉన్నావు, బీఆర్ఎస్ను గెలిపించాలో నువ్వు ఓటు అడిగితే మేము తప్పు పట్టం. కానీ బీఆర్ఎస్ కాదు బీజేపీకి ఓటు వేయమని చెప్తున్నావు, నీకు న్యాయమా అని నేను అడుగుతున్నా. నమ్మిన పార్టీని, నమ్ముకున్న కార్యకర్తల్ని, నమ్మిన నాయకుడిని ఇవాళ నట్టేట ముంచి బీజేపీని గెలిపించాలనేది నీకు న్యాయమా అక్క అని నేను అడుగుతున్నా. అందుకే ఈ రాజకీయాలు మానుకోండి సబితక్క. నీ పార్టీని కావాలంటే నువ్వు గెలిపించుకో, నీ పార్టీ కోసం తిరిగి ఓట్లు అడుగు, నీ పార్టీ కోసం కొట్లాడు. కానీ నీ కోసం కొట్లాడి, నీ కోసం జెండా మోసి నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళను మోసం చేసి బీజేపీ వాళ్ళని గెలిపించాలనడం నీకు న్యాయమా, నీకు ఇది తగునా అని నేను అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్లో గెలిచిన కేసీఆర్ మీకు మంత్రి పదవి ఇచ్చిండు. మరి మిమ్మల్ని నమ్మి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ను కూడా ఇవాళ నట్టేట ముంచుడు న్యాయమా అని చెప్పి సబితక్కని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, మీ నాయకులు మిమ్మల్ని మోసం చేస్తుండ్రు. మీ నాయకులు మిమ్మల్ని చూపించి మీ ఓట్లు బీజేపీలకు తాకట్టు పెడుతున్నారు. అందుకే మీ పార్టీకి మీరు ఉంటే అది మీ ఇష్టం, కానీ ఆయనకి వేసిన మూసీలో వేసినట్టే. బీఆర్ఎస్కు ఓటేస్తే అది మురిగిపోతుంది. అందుకే 10 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది. మన ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ పక్కన అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. మెట్రో తెచ్చింది కాంగ్రెస్